సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. స్మార్ట్ సంజయ్ వ్లాగ్స్ ఈటింగ్ ఛానల్ అన్నమాట. ఈటింగ్ ఛానల్గా మార్చాం దీన్ని. ఈరోజు బయట బోర్ను వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లోనే తయారు చేసిన బజ్జీ, అది మిర్చి బజ్జీ, అలాగే బంగాళదుంప బజ్జీ, ఈ రెండు కూడా ఇంట్లోనే తయారు చేసాం. ఈ తయారు చేసే విధానం ఏంటంటే ఫుల్ వీడియో లింక్ అయితే మన లక్ష్మీ శ్రీనివాస్ ఆడారి యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. కంపల్సరీ చూసి ఆ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ బజ్జీ, మిర్చి బజ్జీ అలాగే బంగాళదుంప బజ్జీ మా అబ్బాయిది నాకు ఛాలెంజ్. మరి లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేస్తే ఓడిపోతే ఎవరికి ఏది ఇవ్వాలి ఏంటి? ఈ బజ్జీలు బయట కొంటే 50 రూపాయలు, ఒక్కో ప్లేట్ 50 రూపాయలు. ఓకేనా? ఎవరు ముందుగా గెలిస్తే వారికి ఆ 50 రూపాయలు తిరిగి ఆడికి ఇచ్చే అవసరం ఇచ్చేయాల. ఓకేనా? ఉన్నాయి, డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు ఇచ్చిన డబ్బులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర 200 తీసుకున్నాలండి. 2 సార్లు ఓడిపోయాను కదా, ఇది 3వ సారి ఈటింగ్ ఛాలెంజ్. ఇది చూద్దాం ఈరోజు. రెడీ స్టార్ట్. ఈ మిరపకాయలు బజ్జీ ఖచ్చితంగా కారం ఎక్కువ ఉంటాయి. ఓకేనా? కారం తినాలి. నాకు వెళ్తున్నాను. నూడిల్స్ అయిపోద్ది బాగా. పర్లేదు అయిపోయింది. ఇది పెట్టిందా బలంగా? జాడ పీకెత్తున్నా, జాడ పీకెత్తున్నా. కొంచెం కారం మిరపకాయ. ఓ బజ్జీ తీవదే, రెండో బజ్జీ అయితే కారం ఎక్కువ. అమ్మాయి కూడా అన్నం తిన్నా నాకు స్టాండర్డ్ కదా అనుకున్నాను. స్టాండర్డ్ తీసుకున్నాం కదా అనుకుంటున్నాను. రెండో బజ్జీ తినకంచి కారం వెళ్తున్నా. తిన్నాను. నమ్మలేమ్మా. పెద్ద ఇప్పుడే కలిసేది నేను. ఇప్పుడు కలిసేది అయిపోయింది. నేనే మళ్ళీ నాతో పోటీ అంటే ఆటలు కాదు. చాలా కష్టంగా ఉందండి. అయితే చాలా అంతే మా అమ్మ చిన్న విషయం కానీ పోటీ సరైనది గట్టిగా ఉన్నారా. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
మన స్మార్ట్ సంజయ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.